అసలు శ్రీను ఎవరో తెలియనప్పుడు మీ మధ్యలో రిలేషన్షిప్ ఎలా తెలుస్తుంది చెప్పు. నీ నాటకాలని నాకు తెలుసు. మళ్ళీ ఇది రిపీట్ అయితే బాగుండదు. అసలు శ్రీను ఏంటి, నీ గోల్ ఏంటి చెప్పు మరి. నువ్వంతా చూసి నాతో నాటకాలు ఆడుతున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? మళ్ళీ ఇలాగే జరిగిందనుకో అస్సలు బాగుండదు. గో టు హెల్, గో. యూ గో టు హెల్. నీ సంగతి సరే చెప్తాను. వెళ్ళు. ఏంటిది, ఏం జరుగుతుంది? టార్చర్ చేస్తుంది. తన సిస్టర్లా ట్రీట్ చేయట్లేదు. తన వల్ల తల పగిలి చచ్చిపోతున్నాను. తన్ని చంపేస్తాను శ్రీను, చంపేస్తా. తన నాకే కాదు, తనపై కోపాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఏదేమైనా నువ్వు నాతో పాటే ఉండు రా. ఇక్కడ ఉన్నంతసేపు అది అలానే వేషాలిస్తుంది. తను రకమైన పెద్ద శాడిస్ట్. ఏదైనా చేస్తుంది. నా మీద ప్రేమతో వస్తే యాక్సెప్ట్ చేశాను. అదే ప్రేమతో నిన్ను వెళ్ళిపోమని చెప్తున్నాను. వెళ్ళిపో శ్రీను. అప్పుడప్పుడు భయంతో ప్రేమనే వదులుకోవాల్సి వస్తుంది. నిజంగా నీకు నా మీద ప్రేమ ఉంటే వెళ్ళిపో, వెళ్ళిపో శ్రీను. హలో, నీతోనే. హలో, నువ్వు నాతో మాట్లాడుతున్నావా? హా, అదేంటి మరి అప్పుడు మాట్లాడలేదు? ప్రశాంతంగా మీ ఇద్దరు స్వర్గాన్ని చూస్తున్నప్పుడు మూడో వ్యక్తిగా నేను ఎంటర్ అయ్యి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అదేంటి నీ గురించి నందిని ఏదోదో చెప్తూ ఉంటుంది.